హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం సండే స్పెషల్ చికెన్ పలావ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. రొటీన్ స్టైల్ కాకుండా ఎక్కువ మసాలా వేయకుండా చాలా సింపుల్గా మైల్డ్గా టేస్టీగా చికెన్ పలావ్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు నేను మీకోసం మన ఛానల్లో చూపిస్తున్నాను. ఈ వీడియో మీరు కంప్లీట్గా చూడండి, తప్పకుండా మీకు ఈ పలావ్ చాలా నచ్చుతుంది. చికెన్ లవర్స్కి అయితే ఈ పలావ్ చాలా ఫేవరెట్ అయిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు లేట్, ఇలాంటి టేస్టీ అయిన చికెన్ పలావ్ మీరు కూడా ట్రై చేయాల్సిందే కదా. మరి ఇప్పుడు ఇది ఎలా ట్రై చేయాలో, దీనికి ఏమేమి కావాలో ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దాం. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, అప్పుడు మీకు ప్రాసెస్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా మనము చికెన్ని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. దీంట్లోకి మనము హోల్ గరం మసాలాని వేసుకోవాలి. బగారాకు, సాజీరా, ఇలాచీ, లవంగం, దాల్చిన చెక్క ఇలా వీటన్నిటిని వేసుకున్న తర్వాత మనము 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఈ పలావ్లో పెరుగు అనేది చాలా మెయిన్ ఇంగ్రీడియంట్, సో పెరుగుని అస్సలు స్కిప్ చేయకండి. ఈ విధంగా 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ చికెన్ని మనము ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పెరుగు అంతా కూడా చికెన్కి చక్కగా పట్టేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఇక్కడ నేను వచ్చేసి 8 నుంచి 10 వరకు వేసుకున్నాను, ఎందుకంటే దీంట్లో మనం ఎక్కడ కూడా కారం యాడ్ చేయట్లేదు కాబట్టి దీంట్లోకి మనం పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి మనం 1.5 టీ స్పూన్ వరకు మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి. మిరియాల పొడి వేసుకున్న తర్వాత మనము రుచికి సరిపడా ఉప్పు దీంట్లో వేసేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఒక్కసారి మనము దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకొని ఈ చికెన్ని మనము చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవటం వలన పెరుగు అనేది చికెన్ పీసెస్కి చక్కగా పట్టేసుకొని ఇది పలావ్లో మనకి టెండర్గా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసుల వరకు బియ్యంని తీసుకుంటున్నాను కాబట్టి ఈ చికెన్లో నేను 1 గ్లాస్ వరకు వాటర్ని అయితే వేసుకుంటున్నాను ముందుగా. తర్వాత దీన్ని మనము స్టవ్ మీద పెట్టేసుకొని చికెన్ని మనం 80% వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా మనం చక్కగా బాయిల్ చేసుకోవాలి. చికెన్ 80% ఉడికిస్తే సరిపోతుంది, ఎందుకంటే తర్వాత మనం రైస్లో కూడా ఉడికిస్తాం కాబట్టి 80% ఉడికిస్తే మనకి చికెన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకసారి మనము చికెన్ని మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి ఉడికిందో లేదో. ఒక్కసారి మనకి చికెన్ ఉడికాక దీన్ని మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నుంచి మనము చికెన్ పీసెస్ని సెపరేట్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, కేవలం మనము ఓన్లీ చికెన్ పీసెస్ని మాత్రమే సపరేట్ బౌల్లోకి వేసుకోవాలి. ఇలా చేయటం వలన మనకి చికెన్ పీసెస్ అనేది రైస్లో ఎక్కువగా మిక్స్ అవ్వకుండా మనకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ వాటర్ని మనం అస్సలు పడేయొద్దు, ఎందుకంటే దీంతో మనం ముందు ప్రాసెస్ అనేది చేసుకుంటాం. ఇప్పుడు మనము బాండి పెట్టేసుకొని దీంట్లోకి మనము 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇవి వేడయ్యాక దీంట్లోకి మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకొని ఒకసారి మనము చక్కగా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా మనకి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ చికెన్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి ఇక్కడ 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుంది. తర్వాత దీంట్లోకి మనము కొత్తిమీర అలాగే పుదీనా ఆకులని కూడా వేసుకోవాలి. బిర్యానీలో పుదీనా అలాగే కొత్తిమీర మెయిన్ ఇంగ్రీడియంట్ కదా. ఇలా మనం వీటిని వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి మనము సపరేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలని కూడా వేసేసుకోవాలి. చికెన్ ముక్కలని వేసుకొని ఒక్కసారి మనము చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇది మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా చికెన్ని మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనము లో టు మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనము ఇంతకు ముందు తీసి పెట్టుకున్న చికెన్ వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని వేసేసుకోవాలి. అంటే ఇక్కడ నాకు కంప్లీట్గా చికెన్ వాటర్ వచ్చేసి 2 గ్లాసెస్ వరకు వచ్చింది. సో ఇక్కడ నేను 2 గ్లాసెస్ వరకు చికెన్ వాటర్ని వేసేసుకున్నాను. మనం చికెన్ వాటర్ని వేసేసుకొని ఇప్పుడు దీన్ని మనము బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోవాలి. 5 నిమిషాలైన తర్వాత మరొకసారి దీంట్లో 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి.
మిరియాల పొడి వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము 5 నుంచి 6 వరకు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి మనము ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యంని కూడా వేసేసుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను, మీరు నార్మల్ రైస్ తోటి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి మనము 2 గ్లాసెస్ వరకు పాలని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మిల్క్ వేయటం వలన ఈ పలావ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను తీసుకుంది 2 గ్లాసుల బియ్యంకి 2 గ్లాసుల వరకు చికెన్ వాటర్ని వేసుకున్నాను. అలాగే 2 గ్లాసుల వరకు పాలని వేసుకున్నాను. ఈ విధంగా మనం కుక్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా మనకి రైస్ అనేది రెడీ అయిపోతుంది. అంతే అండి, దీన్ని మనము వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ పలావ్ రెడీ అయిపోయింది. రొటీన్ ప్రాసెస్ కాకుండా ఒకసారి మీరు డిఫరెంట్గా టేస్టీగా ఇలా ట్రై చేయండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఇది కొంచెం మనకి మండి స్టైల్లో చేసాం కాబట్టి ఆ రైస్ ఫ్లేవర్ అంతా కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా ఎలా ప్రిపేర్ చేయాలో. ఇంకెందుకు లేట్ మరి, ఈ సండే స్పెషల్గా మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఈ చికెన్ పలావ్ని ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కూడా మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మాకైతే ఈ పలావ్ చాలా చాలా నచ్చింది. మేమైతే చాలా ఇష్టంగా తిన్నాము. పీస్ కూడా మనకి చాలా టెండర్గా చాలా సాఫ్ట్గా కూడా కుక్ అయింది. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.